ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున మేమందరము మీ పాద సన్నిధానములో చేరి కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ఆలోచన చేయటానికి మీరిచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొన్ని విషయాలు, కొన్ని నిమిషాలు మేము ఆలోచన చేస్తూ ఉండగా మీరే మీ ప్రసన్నత మా మధ్య ఉంచి నడిపించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక విచారకరమైన విషయం బహుశా మీ అందరికీ తెలిసిందే అని నేను అనుకుంటూ ఉన్నాను. హైదరాబాద్, వివిధ దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్నటువంటి దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ఈరోజు మరి ఉదయకాలంలో లేదా వారి చివరి ప్రయాణంలో అనగా రాజమండ్రి విమానాశ్రయము నుండి రాజమండ్రి వారి సొంత గృహానికి వెళ్ళే దారిలో కొంతమూరు అనేటువంటి ఊరిలో ఆయన హత్య చేయబడ్డారు. చాలా బలమైన మంచి సేవకులు. ఆయన గురించిన కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేద్దామని. ఆయన త్రిభాష కోవిదుడు, అనగా హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ ఈ భాషల్లో దైవ గ్రంథాలు అనగా బైబిల్ కానీ, హిందూ గ్రంథాలు కానీ, ముస్లిం ఖురాన్ గ్రంథాన్ని కూడా సూక్ష్మంగా, క్షుణ్ణంగా, బాగుగా ఎరిగినటువంటి ప్రవీణుడు. ఆయన పేరుకి, ఆయన జీవితానికి యాక్యురేట్గా, ప్రమాణకంగా వారు జీవించినటువంటి జీవితం పగడాల ప్రవీణ్ గారి జీవితం. ప్రవీణ్ అని పేరు పెట్టుకున్నందుకు ఆయన చాలా ప్రావీణ్యత కలిగిన వాడుగా క్రైస్తవ లోకానికి దేశ విదేశాలలో బలంగా ఆయన వాడబడుచున్న దైవజనుడు. కేవలం క్రైస్తవ్యమే ప్రధానమైనదని, క్రైస్తవమే ప్రాముఖ్యమైనదని ఒక పౌరుషాన్ని కలిగి, ప్రావీణ్యత కలిగి, ప్రావీణ్యుడుగా ప్రపంచానికే ప్రఖ్యాతి గావించినటువంటి ప్రవక్తగా లేదా ఆయన ప్రియుడుగా జీవించిన జీవితం ఆయనది. పగడాల ప్రవీణ్ గారు నిజంగా ప్రియమైన వారులారా, ఆయన మరణానికి ముందే ఆయనకి కొన్ని థ్రెట్ కాల్స్ అనగా ప్రమాద సూచన వార్త వారికి తెలిసింది. తెలిస్తే ఆ విషయాన్ని వారు డైరెక్ట్గా ఫేస్బుక్లోనే ఆ విషయాలను ప్రస్తావించినటువంటి సందర్భము ఆయన ఫేస్బుక్లోనే చదువుతూ ఉంటాం. గౌరవ సమీభాయ్ గారికి, అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమ
ప్రభుత్వాలారా, నన్ను షమీ గారి ఉగ్రవాదము నుండి రక్షించండి అని ఆయన ఫేస్బుక్ పేజీలోనే నేను చదివిన ఈ సందేశాన్ని వారు నేరుగా ప్రస్తావించారు. ప్రియమైన వారులారా, ఎందుకు ఇదంతా జరిగింది? ఒక సేవకుడు అతి దారుణంగా కత్తిపోట్లకు గురి అయ్యారు. ఆ ఫొటోస్ మన ఫ్యామిలీలో పోస్ట్ చేశాం. ప్రియమైన వారులారా, ఎందుకు ఇంత భయంకరమైన మరణం? ఒక సేవకుని పైన ఉగ్రవాద చర్య, మతోన్మాదుల చర్య, మారణహోమ దారుణం ఇది. వారి పేజీలో కూడా ఎంత భయంకరంగా రాస్తూ ఉన్నారు అనంటే, సద్దాం ఖాన్ అనేటువంటి పేజీలో ఎల్లప్పుడూ హదీసులను వక్రీకరిస్తూ ఇస్లాం ధర్మపై బురద చల్లుతూ ఇంతకాలం రాక్షసానందం పొందుతూ వచ్చిన సాక్షి అపోలిటికల్ నెట్వర్క్కి చెందిన పగడాల ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదములో కుక్కచావు చచ్చాడు. ఎంత దారుణంగా మతోన్మాదులు ఈ యొక్క సేవకుడైన ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హింసించి కొట్టారు, చంపారు. అలాగే హిందువులు కూడా ఆనందించుతున్న సందర్భం. నిత్యం హిందూ గ్రంథాలపై చిన్న తరణి బీజేపీ వ్యక్తి, ఇవన్నీ ఫేస్బుక్లో లైవ్లో ఉన్నాయి. పోస్టు మరి ఇందులో మన ఫ్యామిలీ గ్రూప్లో పోస్ట్ చేశాం. నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం గక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశ ద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం విజయవాడ రాజమండ్రి హైవే పై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బ్రతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ గాడు. ప్రియమైన వారులారా, ఎంత దుర్మార్గమైనటువంటి ఉగ్రవాదం ఈ సంవత్సరం భయంకరంగా ఉర్రూగలుగుతూ ఉంది. చాలా దారుణం. ఆయనకి 2 కుమార్తెలు, భార్య. ప్రియమైన వారులారా, ఆయన భార్యకి కూడా ఆయన ముందుగానే ఈ వార్త చెప్పేశారు. ఆయన మరణం ముందు వరకు కూడా ఎక్కడికెక్కడికి ఆయన వెళ్ళారో అక్కడికి వెళ్ళిన అన్ని చోట్ల కూడా వారు చెప్పారు, పగడాల గారు, నాకు మరణం సమీపించింది, నాకు థ్రెట్ కాల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి చోట కూడా వారు ప్రస్తావించినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించి మరొక పేరు ఇక్కడ చదవటం కష్టం, అబ్యూస్ కరీ. నీకు సరైన శిక్ష అనిపిస్తే తల నడకడం తప్ప ఇంకేమి చెయ్యాలి? ఇదేగా ఇస్లాం నేర్పింది. క్రైస్తవ కుక్కని మామూలుగా చంపకూడదు.
ప్రియమైన వారులారా, చాలా దారుణం పగడాల ప్రవీణ్ గారి మరణం. ఆయన చాలా ఏమనాలి అనంటే క్షుణ్ణంగా, చాలా ప్రావీణ్యం కలిగిన వాడిగా ఉర్దూ మాట్లాడగలరు, మన తెలుగు, మన ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా ఎవరికైనా సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, మంచి ప్రావీణ్యుడైన. నాకు తెలిసి అంటే ఇలాంటి భాషల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఉండినా పౌరుషం కలిగిన వాళ్ళు బహుశా ఈయన తప్ప ఎవరు కూడా బయటికి వచ్చిన వాళ్ళు ఉండరు. రాబోయే తరానికి ఈయనంటే నాకు అందుకే ఇష్టం. నాకు కూడా అదే ఆశ. బైబిల్ ఎలాగైతే తెలుసుకున్నామో మిగతా గ్రంథాలు కూడా మనం అలాగే తెలుసుకోవాలి. ప్రియమైన వారులారా, వారి కుటుంబ ఆదరణ కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రియమైన వారులారా, క్రైస్తవుణ్ణి ఎవరైనా ఏదైనా చేయగలరు అనంటే అది చంపటం తప్ప అంతకన్నా ఏం చేయలేరు. మనకేమో చావంటే, అంటే క్రైస్తవ్యానికి చావంటే ధైర్యం. క్రైస్తవుడు చావటానికి భయపడకూడదు. అది బలహీనంగా ఉన్నా, బాధగా ఉన్నా, చనిపోయేటప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానన్న విశ్వాసంలో చనిపోవాలి. అంత ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? భూమి మీద మనం చనిపోయినా ఈ శరీరం మంటితో చేయబడింది కనుక తిరిగి మన్నైపోతుంది. ఆత్మ, అది ధైర్యం. ఆత్మ కలుగజేసిన దేవుని యొద్దకు చేరును. అందుకనే ప్రియమైనటువంటి వారులారా, పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి నిండైన ఆదరణ దేవుడు వారికి ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి పౌరుషం కలిగి, భాషా ప్రావీణ్యం కలిగిన మరో 10 మందిని దేవుడు లేపునుగాక. మరొక ఇంతే పోరాటం పౌరుషంగా నిలబడగలిగి, ఇదే భాష నేర్చుకొని, ఇదే క్రైస్తవ్యం పట్ల ప్రావీణ్యత కలిగిన వాడుగా, ప్రత్యేకత కలిగిన వాడుగా మరొక 100 మంది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు క్రైస్తవం ప్రేమ చాటడానికి దేవుడు లేపునుగాక. పగడాల ప్రవీణ్ గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి ధైర్యపరచునుగాక. ఆయన పైన ప్రేమ చూపిన అనేక ఆత్మీయ సమూహాన్ని దేవుడు ఆదరించునుగాక. ప్రియమైన వారులారా, మనము ధ్యానం చేసుకుంటున్న పరిస్థితులు కూడా అవే. దేవుడు ప్రవక్తలను పంపించాడు. ఆయన ప్రవక్తలను ఎందుకు పంపించాడు? ప్రజలలో ఉగ్రవాదం, ప్రజలలో దారుణం, ప్రజలలో భయంకరమైన తిరుగుబాటు, ప్రజలలో భయంకరమైనటువంటి భక్తిహీనత. అందును బట్టి ప్రవక్తలను ఆయన భూమి మీదకి పంపించాడు. ఎవరు లోబడ్డారు? తిరగబడ్డారు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయగలిగితే ఎవరు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారు? అందరూ భక్తిహీనతలోనే ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను
ప్రేమతో ధైర్యపరుస్తూ ఉన్నాను. ఒక దినాన నీవు కూడా చనిపోతావు, నేను చనిపోతాను. కానీ భూమి మీద ఉన్న లేదా భూమి మీద జీవించే మన జీవితం మాత్రం ఒక సాక్ష్యం. భూమి మీద ఒక సాక్ష్యం ఉండిపోవాలి. నీ గురించి నువ్వు చనిపోతే నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. నీ నమ్మకాన్ని బట్టి, నీ విధేయతను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఒక సాక్ష్యం నీ గురించి చెప్పాలి. అలాంటి విశ్వాస జీవితంలో మనం జీవించాలి. ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆమోసు అనేటువంటి ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆమోసు అనేటువంటి ప్రవక్త చదువుకుందాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, యూదారాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. ప్రియమైన వారలారా, మీరు చదివే ఉంటారు కదా. ఎంతమంది చదువుకొని వచ్చారు? ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మలను దీవించునుగాక. వినండి జాగ్రత్తగా. మనము ముందు చదువుకున్నటువంటి ప్రవక్తల జీవితాలు గనుక మనము ఆలోచన చేయగలిగితే, ప్రవక్తల జీవితాల పరిచయము ప్రారంభ వచనాన్ని చదివినప్పుడు ఫలానా తండ్రి, ఫలానా వంశం, ఫలానా చోట నుండి ఈయన వచ్చాడు అనే సందర్భాలు చదివాం. కానీ ఆమోసు గ్రంథం, ఆమోసు గురించి చదివినప్పుడు మాత్రం అలాంటి తండ్రి పేరు లేదు, ఊరు పేరు లేదు, ఏ విధమైన వంశము లేదు, ఏ విధమైన గోత్రము నుండి వచ్చాడు అని లేదు, ఏ విధమైన ప్రస్తావన లేదు. గమనించారా ఆ విషయాన్ని? ఏమండి, ఆలోచన చేశారా ఆ విషయాన్ని? యోవేలు గ్రంథాన్ని చదివినప్పుడు బెతూయేలు కుమారుడైన యోవేలు అని మనము చదువుతాం. తండ్రి పేరు ప్రస్తావించబడింది. హోషేయ గ్రంథాన్ని చదివినప్పుడు బేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు అని మనం చదువుతాం. ప్రియమైనటువంటి వారులారా, ఆమోసును గురించి మనం చదివినప్పుడు, ఆమోసును గురించి మనం ప్రస్తావించినప్పుడు, ఆమోసు తండ్రి పేరు లేదు, తల్లి పేరు లేదు, గోత్రము పేరు లేదు, వంశం పేరు లేదు. తెకోవారణ్యంలో పశువులను కాస్త ఉంటే దేవుడు పిలిచాడు అన్ని వివరంగా మాత్రమే. ప్రియమైన వారులారా, మరొక ఆశ్చర్యమైన సంగతి ఏమిటో తెలుసా? ఆమోసు గురించి ఆమోసు గ్రంథములో తప్ప ఎక్కడా లేదు. మిగతా ప్రవక్తలు యోవేలు గ్రంథం చదివేమో, యోవేలు గ్రంథం ధ్యానం గురించి ఎక్కడ వ్రాయబడింది? అపోస్తల కార్యంలో వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథములో యోవేలు పేరు ప్రస్తావించబడిన సందర్భాలు కనపడ్డాయి. ఇలాగున మనం ఆలోచన చేస్తాం. కానీ ఆమోసు గ్రంథం గురించి చదివితే ఆమోసు గురించి ఎక్కడా లేదు, ఆమోసు గ్రంథంలో తప్ప. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమోసు ప్రవక్త జీవితం నిజం. ప్రియమైన వారులారా, మరి ఎలాగన మనం ఒక్క వచనంలోనే తెకోవా మైదానమందు లేదా తెకోవాలోని పశువుల కాపరిలలో ఆమోసునకు కనబడిన దర్శనం గమనించండి. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆశ్చర్యమైనటువంటి ఆలోచన ఏమీ లేని, ఏ తండ్రి పేరు, ఏ తల్లి పేరు, ఏ ఊరి పేరు, ఏ ప్రస్తావన లేని ఈ వ్యక్తిని లేదా ఈ ప్రవక్తను దేవుడు ఎలా పిలుచుకున్నాడో,
దేవుడు ఎలాగైనా ప్రవక్త చేసుకున్నాడు. ప్రవక్తగా నిలబడటానికి గల కారణాలే ఉన్నాయి. చదువుదాం, ఎంత ఆశ్చర్యము. వినండి ప్రియమైన వారులారా. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ఏమిటి అని అంటే, ఒకవేళ తల్లిదండ్రుల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించకపోయినా ఒక చిన్న అడ్రస్సింగ్ ఒకటి ఉంది. ఎక్కడ నుండి వాడు ప్రభువు పిలిచాడు? తెకోవాలోని. ఈ తెకోవా అనేటువంటి అరణ్యం, పశువులను మేపినటువంటి అరణ్యం ఎక్కడిది అని అంటే యూదా అనే ప్రాంతంలోనిది. చెప్పండి ఎక్కడిది? చెప్పండి ఎక్కడ? యూదయ అనేటువంటి ప్రాంతంలో తెకోవా అనేటువంటి అరణ్యంలో. వినండి, మనకి ఎలాగైతే ప్రియమైన వారులారా పెద్దపేట, చిన్నపేట, లేదా కొత్తపేట, పాతపేట, కొత్తూరు, పాతూరు అని ఎలాగైతే ఉంటాయో, ప్రియమైన వారులారా తెకోవా అనే ఊరికి ఆ పశువులను మేసేటువంటి అరణ్యం అంటుగా లేదా దగ్గరగా అటాచ్డ్గా ఉంటుంది గనుక ఆ అరణ్యం కూడా ఏమయ్యింది? తెకోవా అనే అరణ్యం అయ్యింది. రేపటి రోజున మనము అసలు ఈ తెకోవాలో నుండి ఈ ఆమోసును పిలవటానికి ఆ ఊర్లో ఆ ప్రత్యేకత ఏమిటి, లేదా యోదయలో నుండి యోదయ ప్రాంతము తెకోవారణ్యంలో నుండి ఈ ఆమోసును బయటకు తీసుకుని ప్రభు వచ్చాడు గనుక కొన్ని విషయాలు రేపటి రోజున ఆలోచన చేస్తాం. అయితే ప్రియమైన వారులారా, ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఏమీ లేని వాడిని దేవుడు ఎలాగా ప్రవక్తగా పిలుచుకున్నాడు? ఏ అడ్రస్ లేని వాడిని ప్రవక్తగా ఎలా నిలవబెట్టుకున్నాడు? ఆలోచన చేసి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అందులోనే మనము కొన్ని విషయాలు కూడా ఆలోచన చేయటానికి అవకాశముగా ఉంటుంది. చదువుకుందాం. 3వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనమా. ఐగుప్తులో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని చదువుకుంటూ వెళితే 7వ వచనంలోని మనం చదువుకుందాం. 7వ వచనంలో, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? ఏమండి, మాట గమనించారా? నేను సంకల్పించాను. ఎవరిని? ఆమోసుని. నేను సంకల్పించి ప్రవక్తను పంపించాను. ఎంత ఆశ్చర్యం! నేను పంపిస్తే, నేను ఆజ్ఞాపిస్తే ప్రవచింపని వాడెవడు? నేను చెప్పమని చెబితే, నేను ఆజ్ఞ ఇస్తే పలకనన్న వాడెవడు? ప్రియమైన వారులారా, దేవుడు ఆజ్ఞాపిస్తే చేప లోబడింది. దేవుడు ఆజ్ఞాపిస్తే చెప్పండి, కొన్ని జంతువులు, కాకులు, గాడిద, నీరు, నావ, ఆకాశం, సముద్రం, నిప్పు, నేల, నింగి ఎన్ని దేవునికి లోబడ్డాయి. ఆశ్చర్యం. ఒక మాట చెప్పనా? దేవుని నోట నుండి వచ్చింది ప్రతిదీ దేవునికి లోబడింది. దేవుని ఆకారం చేయబడింది మాత్రం దేవునికి లోబడట్లే. ఇదండి, దేవుని నోట నుండి వచ్చిన ప్రతిదీ కూడా దేవునికి లోబడింది. సూర్యుడా ఆగు అంటే ఆగింది, చంద్రుడా నీవు నిలబడు అంటే నిలబడింది. కానీ దేవుని ఆత్మ కలిగి, దేవుని స్వరూపాన్ని కలిగి, దేవుని జీవాన్ని కలిగిన ఈ మానవుడు మాత్రం దేవునికి లోబడటం లేదు. దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు దేవునికి లోబడటం లేదు. దేవుని జీవాన్ని పోసుకొని నేటికి చక్కగా ఆనందంగా అనుభవిస్తున్నవాడు దేవునికి లోబడటం లేదు.
ఈరోజు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఆమోసును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను ఉద్దేశించిన దానిని బయలుపరచుటకుండా ప్రభువైన యెహోవా ఏమీ కూడా చేయడు. ఏమండి, ఈ మాట గమనిస్తున్నారా? దేవుడు సంకల్పిస్తే, దేవుడు చెప్పమంటే, దేవుడు లోబడమంటే చాలామంది కొన్ని సందర్భాలలో ఈ వాక్యం ఇలా చెప్పారు, ఈ వాక్యం అలా చెప్పారు, ఇది బాలేదు, ఇలా చెప్పకూడదు, అలా చెప్పాలి అని చాలామంది అనేవాళ్ళు అన్నారు. అలాగనటానికి నీవెవరు? అసలు బలిపీఠం దగ్గర నిలబడి మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని ప్రశ్నించడానికి నీవెవరు? అసలు నీకు చేతనైతే నీవు లోబడు, లేదా మాట్లాడకుండా మౌనంగా ఉండు. అంతేగాని ఆ వాక్యం ఇలా చెప్పారు, ఈ వాక్యం అలా చెప్పారు, ఆ వాక్యం ఆ మాట ఇలా చెప్పారు, ఈ మాట ఇంతమందిలో ఆ మాట అలా చెప్పచ్చా అని అనటానికి నీవెవరు? అదే మాట ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరుస్తూ ఉంటే, ఏమండి, నువ్వేం చేస్తున్నావు? యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు సేవకుడు చెప్పకుండా మానేస్తాడా? నువ్వు లోబడకుండా మానేస్తావేమో కానీ, ఏమండి, నీవు లోబడకుండా ఉండగలవేమో కానీ, లేదా పట్టించుకోకుండా నీకు నచ్చినట్టుగా ఉండగలవేమో కానీ, సేవకుడు మాత్రం ఆయన మాట చెప్పకుండా ఉండలేడు. సేవకుడు మాత్రం ఆయన ఆజ్ఞ ఇచ్చింది చెప్పకుండా ఉండలేడు. సేవకుడు మాత్రం దేవుడు సంకల్పించింది చెప్పకుండా మానలేడు. లోబడగలుగుతావా? ఆశీర్వదించబడతావు. ప్రియమైన వారులారా, అదే మాట ఇదే విధానం ఆమోసు కూడా ఎంత ధైర్యంగా చెప్తాడో తెలుసా? చదువుతారా ఆ మాట? భలే ఆశ్చర్యంగా ఉంటుంది. 7వ అధ్యాయంలోనికి వెళదాం. 7వ అధ్యాయం 10వ వచనం చదివితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇశ్రాయేలీల తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను. ఏమండే, ఒక రాజు వచ్చి ఆమోసు గురించి, ప్రవక్త గురించి, ఇదిగో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎవడు వింటాడో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, దేశం ఎలా ఒప్పుకుంటుంది అని అంటే, ప్రియమైనటువంటి వారులారా, అక్కడ ఈ మాటను మీరు చదవాలి. ప్రియమైనటువంటి వారులారా, 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ఏమన్నా చదవగలిగిన వాళ్ళు చదవాలా. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ కానీ ఆ మాట చదవండి. కానీ పశువుల కాపరినైనా మేడి పండ్లు ఏరుకొని వాడను, నా మందలను నేను కాచుకొనుచుండగా, మాట చదవండి. యెహోవా నన్ను పిలచెను. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, నేనేదో నా పశువులను నేను కాచుకుంటూ ఇదిగో మేడిపళ్ళు తింటూ బ్రతుకుతూ ఉన్నాను. ఒకవేళ నీ ముందు నేను నిలబడి మాట్లాడవలసి వస్తే, యెహోవా నన్ను ఆ మాట అనండి. మీరు అనండి. నువ్వెవడో నా ముందు నిలబడటానికి, నువ్వెవడో నా ముందు ప్రశ్నించడానికి? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను నిలబడమన్నాడు. చదవండి ఆ తర్వాత మాట. నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి
ప్రవచనము చెప్పుమని నాకు చెప్పాడు. ఎంత ఎంత బలము, ఎంత ధైర్యం. పగడాల ప్రవీణ్ గారు కూడా ఇలాగే పౌరుషంగా మాట్లాడటం బట్టే, ఇలాగ పౌరుషంగా ప్రభు కొరకు నిలబడటం బట్టి, ఏమండి, ఉగ్రవాదులైన వారు, మతోన్మాదులైన వారు తట్టుకోలేక, సహించుకోలేక, వీడు మరీ ఇలాగున దారుణంగా మాట్లాడుతున్నారని హత్య చేసి, తలకి హెల్మెట్ ఉందండి, ఫోటోలు చూడలేదా? తలకి హెల్మెట్ ఉండి మొఖం మీద ఘాట్లు. ఎంత దారుణంగా, ఎంత దారుణంగా. ప్రియమైన వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవడవు నన్ను అంటానికి? యెహోవా నన్ను పిలిచాడు. ఈ ప్రజలకు ఇలాగున ప్రవచనం ఎత్తి చెప్పువని యెహోవా నాకు సెలవిచ్చాడు. యెహోవా నాకు సెలవిచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, దేవుడు ప్రవక్తగా, తండ్రి లేడు, తల్లి లేదు, ఊరిలో గొర్రెలు మేకలను కాచుకొనిచి ఉన్నాడు. ఏమండి, మోషేని దేవుడు ఎలా పిలిచాడు? మోషేని దేవుడు ఎక్కడ పిలిచాడు? తన మామ అయినటువంటి ఏ దేశంలో? ఏమండి, మిద్యాను దేశంలో ఆయన గొర్రెలను లేదా ఆయన మందను యాజకుని మందలు మేపుతూ ఉంటే పొదలో దేవుడు మాట్లాడాడు. దావీదును దేవుడు ఎక్కడ పట్టుకున్నాడు? గొర్రెలను మేపుతూ ఉంటే రాజుగా నిలబెట్టాడు. ఆమోసును, ప్రియమైన వారులారా, అదే సందర్భంగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగన ఆమోసు ప్రవక్త, నువ్వు కాకపోతే, నేను ప్రవక్తనని నువ్వు ఒప్పుకోకపోతే నాకేంటి? దేవుడు సెలవిచ్చాడు. ఎంత అద్భుతంగా దేవుడు నన్ను పిలిచాడు, ఎంత అద్భుతంగా దేవుడు నన్ను నిలవబెట్టుకున్నాడు, ఎంత అద్భుతమైన మాట. ఈరోజు ఏమండి, ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఈ మాట వినండి, ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా, అయ్యా నన్ను ఎందుకు ఈ రోజు వరకు బ్రతికించావని? ఏమండి, దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా, అయ్యా ఈ రోజు వరకు నేను తిన్నది నాకు అరుగుదల ఇవ్వటానికి నీ ఉద్దేశం ఏంటి? ఈ రోజు వరకు నాకు జబ్బు గబ్బు ఏమీ లేకుండా నేను ఆరోగ్యంగా ఉండటంలో నీ సంకల్పం ఏమిటి? అసలు ఎప్పుడైనా అడిగావా? తినటం, ఆనందించడం, అనుభవించడం, కుదిరితే నాయన తండ్రి స్తోత్రం అని హత్తుకోవటం, ముద్దులెట్టుకోవటం, పనులు చేసుకోవటం, అంతే జీవితమా? ఒక మాట చెప్పనా, తాడు బొంగరం లేనోడిని తీసుకొచ్చి దేవుడు ప్రవక్తగా నిలబెట్టాడా? ఏమీ లేని నిన్ను, ఏ కారణంగా లేని నిన్ను ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వాడుకొని, ప్రభువా నన్ను ఏ ఆశీర్వాదంతో నన్ను బలపరుస్తున్నావని ఏనాడైనా అడిగావా? ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను నా ప్రియమైన వారులారా. ఏమంటాడో కొద్దిగా సమయం తీసుకొని చదువుకొని ముగించుకుందాం. అప్పుడు అంటాడు అమజ్యాతో 16వ వచనం, యెహోవా మాట ఇప్పుడు నీవు విను. ఓ అమజ్య, నన్ను ప్రశ్నించడానికి నువ్వెవడవయ్యా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు చెప్పమని, ప్రకటించమని, ప్రవక్తగా నిలవడమని ఆయన నాకు సెలవిచ్చాడు. నువ్వు మాట విని ఇప్పుడు ఇశ్రాయేలీలను గూర్చి ప్రపంచంపకూడదనియు, ఇస్సాకు సంగతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అసలు యెహోవా సెలవిచ్చేదిను. ఆ కింద మీరు చదువుకోండి, ఎంత బాధాకరంగా. అందుకునే ఏమండే, పాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. మీరు జాగ్రత్తగా మాట్లాడితే మేము ఆనందపడాలి. అప్పుడు ప్రభువా వీరు కొంత అని మేము మనసులో ఆనందపడి
సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఆ మధ్య ప్రవక్తను కంట్రోల్ చేయాలని చూశాడు. కంట్రోల్ చేయాలని చూస్తే, ఇప్పుడు నువ్వు విను, ఇదిగా ఇప్పుడు నువ్వు వినరాబాయి, నీ సంగతి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రవక్త చెప్పే ప్రతి మాట నీ సంగతే, లేదా ప్రతి సంఘములో సేవకుడు చెప్పే ప్రతి మాట నీ కోసమే, నీదే, నీ కోసమే దేవుడు మాట్లాడు. మార్చుకున్నావా, నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళతావు. మార్చుకుంటే నీ పరిస్థితులు మార్చబడతాయి. అదే దుర్మార్గంగా ఆలోచన చేస్తూ, అదే దుర్మార్గ తలంపులతో ఉంటూ, చెడు తలంపులతో జీవిస్తూ, దేవుని దృష్టిలో నువ్వు అలాగనే నీవు ఉంటున్నట్లయితే, ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ దొంగలు అనండి, 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 అనండి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చు. మార్చుకో, పద్ధతి మార్చుకో, పరిస్థితులు మారతాయి. ఆలోచన విధానాలు మార్చుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి, నేను అందుకే ప్రారంభంలోనే చెప్తూ ఉన్నాను, దేవుడు దీవించాలనుకుంటే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు నిలబెట్టాలనుకుంటే, దేవుడు పిలవాలనుకుంటే, దేవుడు లేవనెత్తాలనుకుంటే, పెంట కుప్ప మీద నుండి ఆయన దీనులను పైకి లేవనెత్తువాడు. ఏముంది ఆమోసుకి? తండ్రి ఏది, తల్లి ఏది, ఊరేది, గోత్రం ఏది? ఏమండి, ఎక్కడ ఉన్నాడు? ఏదో పశువులు కాచుకుంటూ ఉంటే దేవుడు ఒక వరం ఇచ్చాడు, దేవుడు ఒక కృపనిచ్చాడు. ఇదిగో నిలవబెట్టమని ఒక వివరం పెట్టాడు. నువ్వెవడో నాకు చెప్పడానికి, నేను చెప్తున్నాను, నువ్వు విను అని యెహోవా సెలవిచ్చిన మాట ఆ అమజ్యతో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు, ప్రవక్త ఆమోసు ద్వారా. కాదా ప్రవక్త అంటాడు, నేను ప్రవక్తను గాను, ప్రవక్త శిష్యుడను కూడా కాదు, కానీ దేవుడు ఆ మాట చెప్పండి, కానీ యెహోవా నన్ను పిలిచాడు, కానీ యెహోవా నాకు సెలవిచ్చాడు. నేను ప్రవక్తను కాదు, కానీ నన్ను ప్రవక్తగా నిలవబెట్టింది మాత్రం ఆయనే, ఆయనే, ఆయన. ఈ రాత్రి ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని గమనించండి. ఏమీ లేని వాడిని దేవుడు పైకి లేవనెత్తి ఆశీర్వదించాడు. ఒక మాట, ఆశీర్వాదకరమైన మాట చెప్తున్నాను వినండి. ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించడానికి దేవుడున్నాడు, ఆశీర్వాదం పొందుకోవటానికి మనమున్నాము. ఏమండే, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆశీర్వాదం పొందుకునే విధానాలు మాత్రం లేవు. ఈ మాట అర్థమవలేదు కదా? ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు, ఆశీర్వాదం పొందుకోవటానికి మనము ఉన్నాం, కానీ ఆశీర్వాదం మనకి సంప్రాప్తం అవ్వటానికి ఆశీర్వాదం పొందుకునే విధానాలు మాత్రం లేవు. ఇక్కడితోనే అయిపోతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ప్రియమైనటువంటి వారులారా, ఒక మాట చివరిగా చెప్తున్నాను, నిలబడటం నీకు చేతనైతే, ఏమండి, నిలబడటం నీకు చేతనైతే పడిపోకుండా దేవుడు కాపాడతాడా? కష్టమైన, నష్టమైన, శోధనైన, ఇబ్బంది అయిన నిలబడటం నీకు చేతనైతే, నిలబడగలిగిన సామర్థ్యం నీకు ఉండగలిగితే పడిపోకుండా మాత్రం దేవుడు చూసుకుంటాడు. 1000 మంది దూతలనైనా పంపించి, 10,000 మంది అయినా నీ కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన పడిన అపాయము నీ యొద్దకు రాదా? ఏ తెగులు నీ గుడారమును సమీపించి. నిలబడగలవా? ఆమోసు నిలబడ్డాడు. ఏమండే, ఆమోసు నిలబడ్డాడు. యెహోవా పిలిచాడని నిలబడ్డాడు, యెహోవా సెలవిచ్చాడని నిలబడ్డాడు,
యెహోవా ప్రవచింపమన్నాడని నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు విను అని రాజు ముందే నిలబడి చెప్పగలిగిన ప్రియమైన వారులారా, మరి చివరి మాట ఏముందని ఆమోసులో? భక్తిపరమైన దారి ఏది? ఒక్క మాట, చివరి మాట. ఆమోసు దేవునికి పరిచయం, ఇప్పుడు దేవుడే ఆమోసును పరిచయం చేశాడు. అర్థమవుతుందా ఈ మాట? ఆమోసు దేవునికి తెలుసు, అందుకే దేవుడు ఆమోసును ఒక్కడనే లేపాడు, ఏమీ లేకపోయినా. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలారా మర్చిపోవద్దు. చాలా శ్రమలు వస్తున్నాయి, ఇప్పటికి బాగానే ఉంటుంది. తరువాత ప్రియమైన వారులారా, బయట ప్రపంచం ఇదే దారుణం అవుతుంది. మీరు తెలుసుకోవాలి, మార్చుకోవాలి. పార్టీ పేర్లని, పార్టీ మీటింగ్లని, ఏమండి పార్టీ మీటింగ్లని జరుగుతున్నాయి, కానీ పార్టీ మీటింగ్లు లేవు, మతపరమైనటువంటి మీటింగ్లు అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏమీ లేని ఆమోసుని దేవుడు నిలబెట్టాడు. ఒక్కటి, ఏమి తాడు బంగారం ఊరు పేరు లేని ఆమోసును దేవుడు నిలబెట్టాడు. ఊరు కాదు కదా, దేశాలకి పరిచయం చేశాడు, ఒక ప్రవక్తగా నిలబెట్టాడు. ఇది నాన్న, నీవు నీ జీవితం ఏమీ లేకపోయినా ఆశీర్వదించటానికి నా దేవుడు ఉన్నాడు. ఏమీ లేకపోయినా అందుకే నేను మరలా చెప్తున్నాను, నిలబడటం నీకు చేతనైతే పడిపోకుండా కాపాడటానికి నా దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, నేను నిలబడతాను తండ్రి. అయ్యా, నేను నిలబడతాను ప్రభువా, పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి. నేను నిలబడతాను ప్రభువా, పడిపోకుండా నన్ను కాపాడు. నేను నిలబడతాను ప్రభువా, పడిపోకుండా. ఆయన నీకు సరిపోయినవాడో, అందుకనే ఆయన నీతో ఉన్నాడు. ఆయనతో ఉండగలవా? సరిపోయినవాడు, పడకుండా ఆయన నిన్ను నిలవబెట్టగలిగిన సరిపోయినవాడు ప్రభువా, పడిపోకుండా కాపాడగలవా? అయ్యా, బలహీనతలో పడిపోతున్నాను అయ్యా, నేను సమస్యల్లో, శోధనలో పడిపోతున్నాను, నిలబడలేకపోతూ ఉన్నాను. విశ్వాసములో, ప్రేమలో, ఆత్మీయతలో వాళ్ళని వీళ్ళని చూడటము, వాళ్ళని వీళ్ళని చూసి కృంగిపోవటము తప్ప నా ఆత్మీయతలో నేను నిలబడలేకపోతూ ఉన్నాను ప్రభువా. చిన్న మాట, పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. అండగలవా? పదిలముగా మము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయ్యా. పదిలముగా మము స్థిరపరచే పరిశుద్ధ దేవుడవయ్యా. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి. పరిశుద్ధ దేవుడవయ్యా, చేరాము నీదరి. ఒక్కసారి పాడగలవా? పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. అనగలుగుతున్నావమ్మా బాబు? నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. పదిలముగా మము
స్థిరపరచి పరిశుద్ధ దేవుడవయ్యా. పదిలముగా మమ్ము స్థిరపరచి పరిశుద్ధ దేవుడవయ్యా. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాయి. పడిపోకుండా నిలబెడతానని మాట ఇచ్చావు. ఎక్కడ ఉన్నా మోసను ఎక్కడ నిలవబెట్టావు ప్రభువా. పడిపోకుండా నన్ను నిలవబెట్టు నాయన. నా చెయ్యి పట్టుకో తండ్రి. మనుషులైతే విడిచిపెట్టేస్తారు కానీ అయ్యా నువ్వైతే విడిచిపెట్టవు ప్రభు. నాయనా నాయనా నాయనా, నా ప్రార్థనలో, నా విశ్వాసములో, నా ఆత్మీయతలో అయ్యా ఆమోసును నిలవబెట్టిన వాడు నన్ను నిలబెట్టవా ప్రభువా. ఈ రాత్రి ఈ ప్రార్థన ఇక్కడున్న వారు ఎంతమంది చేశారో ప్రభువా, నీ కృపలో నిలవబెట్టమని, బలపరచమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఘనత మహిమ మీరే పొందుకొనమని నజరేయుడైన ప్రభువా ప్రవీణ్ పగడాల కుటుంబం వారిని ఆదరించండి, బిడలను ఆదరించండి, ధైర్యపరచండి. మరలా అలాంటి పౌరుషం కలిగిన సేవకులు ఇంకా అనేక మంది భాషా కోవిదులు లేపబడునట్లు మీ ఆత్మను ఇచ్చి మీరే లేపమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ తిరిగి రేపడిన ధ్యానములో మీరు మాతో ఉండి నడిపించు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచు. మా ఎడల రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణస్థులను క్షమించు. మమ్మల్ని శోధనలో ఏక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి చేరువచ్చిన మనకు, మన కుటుంబాలకు, ప్రవీణ్ కుమార్ పగడాల వారి కుటుంబాలకు, ఆత్మీయులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు సదా తోడై ఉండి ఆదరించి ఓదార్చి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.